టీ కలిపిన చంద్రబాబు, దోశ పోసిన చంద్రబాబు, పశువులకు దాణా కలిపి పశువుల హాస్టల్ కడతా అన్న చంద్రబాబు, ఇవన్నీ విపరీతమైన పిఆర్ టీములతోటి వీడియోలు పబ్లిక్లోకి పుష్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఆహా అద్భుతం చేశారు, సూపర్ చేశారు, బంపర్ చేశారు అని చెప్పి విపరీతంగా భజన చేసుకోవడానికి తప్పితే చంద్రబాబు నాయుడు గారు 16 ఏళ్ళు ముఖ్యమంత్రికి ఏం చేశారు చెప్పండి అంటే ఏమీ లేదు. ఈనాటికి కూడా ఒకరి ఇంటికి వెళ్తారు, టీ కలిపిన చంద్రబాబు అని చెప్పి 1 గంట సేపు వీడియో వదులుతారు, దోశ పోసిన చంద్రబాబు అని చెప్పి 2 గంటల సేపు వీడియో వదులుతారు, ఒక పేదవాడు ఇంటికి వెళ్ళిన చంద్రబాబు అని చెప్పి గుడిసొన్న ఇంట్లో పంపించిన చంద్రబాబు గారు అక్కడికి వెళ్ళి వాళ్ళతో ముచ్చటించారు అని చెప్పి 1 గంట సేపు వీడియోలు పెడతారు. 16 ఏళ్ళలో ఎంత ప్రగతి సాధించామని మాత్రం చంద్రబాబు నాయుడు గారు చెప్పరు. కళల్లో బతికే ఒక ప్రపంచాన్ని మాత్రం చూపిస్తూనే ఉంటారు. నిజానికి మన్యం జిల్లా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అదిగో రోడ్లు వేసాను, ఇల్లు కట్టాను, మీకు అది చేశాను, ఇది చేశాను అని చెప్పి మాటలు చెప్పడం తప్పితే రియాలిటీలో ఎక్కడైనా కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధానంగా అక్కడ జరుగుతుందా? ఇక విపరీతంగా సినిమా స్టార్ అయినటువంటి సినిమా ఎమోషన్ డైలాగులు పేల్చే పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ మధ్య ఒక తడికి ఒక తలకు ఒక గుడ్డ కట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతూ రోడ్ల మీద పిఆర్ టీములు పెట్టుకొని విపరీతంగా డ్రోన్ కెమెరా షూట్లతో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేశారు, రోడ్డు వేశారు, కొలాయిలు తెచ్చారు, వాటర్ అసలు విపరీతంగా పారిస్తూనే ఉన్నారు. అసలు విపరీతంగా మీ భజన మీరు చేసుకుంటున్నారు తప్పితే ఏమన్నా ఉపయోగం ఉందా? వీడియోలు బాగా వచ్చినాయి, ఫోటోలు బాగా వచ్చినాయి, అద్భుతంగా మన దాంట్లో ప్రచారం చేసేసేయండి. మనకంటే గొప్పవాడు ఎవరు లేడు. మనం ప్రచారం చేసుకుంటాం, సినిమా డైలాగులు చెబుతాం. సినిమా డైలాగులు చెప్పడానికి తప్పితే ఈ ప్రభుత్వం ఏమైనా సాధించిందా? మన్యం జిల్లాలో ఒక ఘటన చెప్తాను వినండి. అంత దారుణమైన ఘటన. అంతకుముందు అసలు అంబులెన్స్ రాక ఒక అతను హాస్పిటల్ వేసుకుని దారిలో చనిపోయాడు. ఇంకొక ఘటన, అంబులెన్స్ సమయానికి చేరుకోక రోడ్డు సరిగ్గా లేక ఆమె పురుటి నొప్పులతోటి ఆమె చనిపోయి. ఇటువంటి ఘటనలు ఈ 2 ఏళ్ళలో చాలా జరిగినాయి. ఇక చంద్రబాబు నాయుడు గారు 3 కానండి, 4 కానండి, డబ్బులు ఇస్తాను, 30,000 ఇస్తాను, 40,000 ఇస్తాను. అసలు వీళ్ళందరిని చాకడానికి సంపద ఏదైనా సృష్టిస్తాను 5 అని ఎన్నికల ప్రచారాలు చెప్పి తీరా ఎన్నికలు అయ్యాక సంపద సృష్టించే మార్గం నా చెవులో చెప్పు అని చెప్పారు. పురిటి నొప్పులతో 7 కిలోమీటర్లు నడిచి 108 వాహనం కోసం గంట సేపు నిరీక్షణ. గిరిజన మహిళ నరకయాతన. మన్యంలో మారుమూల ప్రాంతాల గర్భిణీలు ప్రసవానికి నరకయాతన అనుభవిస్తున్నారు. రహదారు లేక డోలి మూతలు, కాలినడకన కష్టాలు తప్పట్లేదు. అల్లూరు సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం బొంగవరం పంచాయతీ వెదురుగొయ్యికి రోడ్డుకు సౌకర్యం లేదు. ఈ గ్రామానికి చెందిన గర్భిణి చిక్కుడు సీమాలికి ఆదివారం పురుటినొప్పులు వచ్చి ఆశా కార్యకర్త కుటుంబ సభ్యుల సహకారంతో 7 కిలోమీటర్లు నడిచి గర్భిణీ స్త్రీ పురుటినొప్పులతో ఉన్న మహిళ 7 కిలోమీటర్లు నడిచింది. ఇంకేనా ప్రభుత్వం ఏంటి? 16 ఏళ్ళు ముఖ్యమంత్రినా? నిన్న మొన్న ఎక్కి ఓరకొక 2-3 ఏళ్ళు పరిపాలించిన వ్యక్తి కాదు. 16 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేశారు. కొన్ని లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టాడు. కానీ ఆ లక్షల కోట్ల బడ్జెట్ ఎడిపోయింది. చేసిన అప్పులు విపరీతంగా ఉన్నాయి. ఈ బడ్జెట్ కాకుండా బడ్జెటేతర అప్పులు చేశారు. అవన్నీ డబ్బులు ఎడిపోతున్నాయి. ఎవరు సంక్షేమం వచ్చింది, ఎవరికి రోడ్లు వేశారు, ఎవరికి పూర్తిస్థాయి గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్ ఇదిగో ఇట్లా పరిపాలించాలని చెప్పి భవిష్యత్ తరాలకు ఎలా నేర్పించారు? ఏమీ లేదు. మాటలు. ఈ మాటలతోనే సరిపోయింది నేనంతా. ఇక వంచూర్చ గ్రామానికి చేరుకున్నారు. 7 కిలోమీటర్లు నడిచి అప్పటికే 108 వాహనానికి సమాచారం అందించినా సమయానికి అక్కడికి కూడా రాలేదు. 7 కిలోమీటర్లు నడిచాక ఇక పురిటి నొప్పులతో ఆమె గంటల పాటు అక్కడ ఎదురు చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత వాహనం రాగా అందులో మంచంగి పుట్టులో ఆసుపత్రికి వెళ్ళారు. వెదురుగొయ్యిలో 30 ఆవాసాలు ఉన్న రహదారి లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వెళ్ళాలన్నా, నిత్యావసర సరుకులు కొనుక్కోవాలన్నా, పిల్లలు బడిలో చదువుకోవాలన్నా 10 కిలోమీటర్లు కాలినడకన తప్పదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు 10 కిలోమీటర్లు బడికి వెళ్ళాలి నడిచి. ఇక చంద్రబాబు నాయుడు గారు రాజ్యయుగంలో దేశపోయినట్టు కదా. 16 ఏళ్ళు స్వతంత్రం వచ్చాక ఏనే అత్యధిక కాలం పరిపాలించని చెప్పుకుంటాడు కదా. సిబిఎన్ అంటారు కదా. ఇది క్లీన్ బౌల్డ్ కాదు. ఇది క్లీన్ బౌల్ నాయుడు గారు అని చెప్పడానికి ఏమాత్రం సంకోచించడానికి లేదు కదా. ఇంత దారుణంగా 16 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా చేసి కనీసం డోలీ మూటలు ఏంటండి? వాళ్ళ బాధ వర్ణాతీతం కాదా? 7 కిలోమీటర్ల పురిటి నొప్పులతో మహిళ నడుచుకుంటూ వెళ్తుంటే ఆ మహిళ కనీసం అడ్మినిస్ట్రేషన్ పరంగా లేకపోతే పూర్తి స్థాయిలో మనం రహదారులు నిర్మించే శక్తి కూడా మన దగ్గర లేదు అని చెప్పి బాహ్య ప్రపంచాన్ని మొత్తం చెప్పుకుంటూ ఉంటాం. మనం రోడ్లు వేయడానికి డబ్బులు లేవు అని చెప్పి, మంచి మనసు ఉందని చెప్పి, కానీ 3 పిల్లలను కానండి, 4 కానండి, 30,000 ఇస్తాం, 40,000 ఇస్తామని చెప్పి పేదవారి జీవితాలతో ఆడుకుంటారా అండి? ఆశ చూపించి 30,000 ఇస్తారంట, 40,000 ఇస్తారని చెప్పి పేదవాళ్ళ జీవితాలతో మీరు ఆడుకుంటారా? ఎందుకులా? మీరు ఒక కుమారుని కానీ, లోకేష్ గారు ఒక కుమారుని కానీ, మీకు మాత్రం ఎన్ని కోట్ల సంపద ఉందో అందరికీ తెలుసు. కానీ పేదవాడికి తినటానికి, ఉండటానికి, బతకడానికి గతి లేని వాడు మీరు 3 కానని 4 కానని ఎలా చెప్తారండి?